ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైయా డిజిటలీ. ఈరోజు నేను మీతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా టెన్సెస్ వీడియోస్లో లాస్ట్ టెన్స్గా ఫ్యూచర్ టెన్స్ గురించి మీకు నేను వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్యూచర్ టెన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి డెఫినేషన్స్ అండ్ యూసేజ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోతున్నాను. అండ్ వీటి యొక్క స్ట్రక్చర్స్ కూడా ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోతున్నాను. సో అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే మనకేంటి, భవిష్యత్తులో జరిగే పనిని లేదా జరగబోయే పనులను తెలపడానికి మనం ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేవి యూజ్ చేసేస్తాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం విల్ని షెల్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేసేస్తాము, విల్ని మనం యూ, దే, హీ, షీ, ఇట్, సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అన్నిటికీ మనం విల్ని యూజ్ చేసేస్తాము. అండ్ ఐ, వీనికి మనం ఇక్కడ షెల్ని యూజ్ చేస్తాము. క్లూ వర్డ్స్ ఏంటి, మనకి ఫ్యూచర్లో జరిగిపోయే యాక్షన్స్ కాబట్టి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, ఇన్ 2022, ఇన్ 2025, ఇన్ 2015 ఇలాంటి ఫ్యూచర్ యాక్షన్స్, ఫ్యూచర్ వర్డ్స్ అన్నీ మనకి ఇక్కడ క్లూ వర్డ్స్ కిందకి ఉండిపోతాయి. సో ఇక్కడ డెఫినేషన్ కనుక చూసినట్లయితే, సిచ్యువేషన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ హ్యావ్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్ టు ఇండికేట్ టైమ్. ఎగ్జాంపుల్, Namvam will go to study at America in the next 2 months. సో ఈ యాక్షన్ అనేది మనకి ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 2 monthsలో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఫ్యూచర్ సింపుల్ టెన్స్ ఆర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కిందకి చెప్పేసేయచ్చు. నెక్స్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనులను, సో ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పనులను మనం ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. ఇక్కడ మీరు హెడ్డింగ్లో చూసినట్లయితే కంటిన్యూస్ అంటే యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసేస్తాము. ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆర్ షెల్ బి, వి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ విల్ బి అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, యూ, దే, వి, షీ, ఇట్, సింగులర్స్ అండ్ ప్లూరల్స్కి మనం ఇక్కడ విల్ బి యూజ్ చేస్తాము. షెల్ బి ఎప్పుడు యూజ్ చేస్తాము, ఐ అండ్ వీకి మనం షెల్ బి యూజ్ చేసేస్తాము. ఇక్కడ మనం డెఫినేషన్ చూసేస్తే, we use the future continuous to indicate that we will be in the middle of the doing something in the specified time in the future. మళ్ళీ చదివిస్తున్నాను, we use the future continuous to indicate that we will be in the middle of doing something in a specified time in the future. అలా భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనులను మనం ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, ఎట్ 230 ఇలా మనకి డూయింగ్ సంథింగ్ ఇన్ ద స్పెసిఫైడ్ టైం ఫ్యూచర్లో అలా మనం చెప్పాలనుకుంటే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పేస్తాము. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసేస్తే, షీ విల్ బీ స్లీపింగ్ వెన్ ఐ విజిట్ హర్, వీ విల్ నాట్ బీ హ్యావింగ్ డిన్నర్ ఎట్ హోమ్, విల్ యూ బీ కమింగ్ టు ది పార్టీ టు నైట్. ఇలా మనము ఎగ్జాంపుల్స్ అనేది క్లాసిఫై చేసేసుకున్నాం. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తయ్యే ఒక ఖచ్చితమైన పనిని మనం ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. ఇక్కడ మీరు కనుక స్ట్రక్చర్ చూసినట్లయితే, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విల్ హ్యావ్ అండ్ షెల్ హ్యావ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, విల్ హ్యావ్ అనేది యూ, దే, హీ, షీ, ఇట్, సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అన్నిటికీ విల్ హ్యావ్ అనేది యూజ్ చేయాలి. షెల్ హ్యావ్ అనేది ఐ, వీకి యూజ్ చేయాలి. ఇక్కడ మనం సెంటెన్సెస్ కనుక ఇచ్చిన డెఫినేషన్స్ కనుక ఇంగ్లీష్లో చూసేస్తే, ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎక్స్ప్రెసెస్ ద ఐడియా దట్ సంథింగ్ విల్ అక్కర్ బిఫోర్ another action in the future. So it can also
shown that something will happen before a specific time in the future. Example ఏంటిది? I will have eaten breakfast at 8 o'clock tomorrow. సో ఇలా గనక భవిష్యత్తులో ఒక పని ఖచ్చిత సమయానికి పూర్తయ్యే ఒక ఖచ్చితమైన పనిని ఫ్యూచర్ టెన్స్లో, ఇక్కడ ఐ విల్ హ్యావ్ ఈటన్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 o'clock టుమారో, ఫ్యూచర్లో అంటే టుమారో మనకి 8 o'clockకి మనకి బ్రేక్ఫాస్ట్ అనేది తినడం పూర్తవుతుంది అనే పనిని ఇక్కడ తెలిపింది కాబట్టి మనకి ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. ఇక్కడ క్లూ వర్డ్స్ ఏంటివి? మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూసినట్లుగానే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, బై 2:30 PM, బై 2:30 AM టుమారో, బై 2:30 AM నెక్స్ట్ వీక్, ఇలా మనకి క్లూ వర్డ్స్ అనేది చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ చూసేస్తే, ఇఫ్ దేర్ హ్యావ్ 2 events, the first event will use future perfect tense and second event will use present simple tense. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే తెలుగులో ఏం చెప్పాలి? ఒక పని ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ, లేదా గతంలో కానీ ప్రారంభించిన పని భవిష్యత్తులో కొంతకాలం పాటు ఖచ్చితంగా కొనసాగుతుంది అని తెలపడానికి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక పని ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ, లేదా గతంలో కానీ ప్రారంభించిన పని భవిష్యత్తులో కొంతకాలం పాటు ఖచ్చితంగా కొనసాగుతుంది అని తెలపడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసేస్తాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ విల్ హ్యావ్ బీన్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయాలి? యూ, దే, హీ, షీ, ఇట్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్కి దగ్గర మనం విల్ హ్యావ్ బీన్ అని యూజ్ చేయాలి. షెల్ హ్యావ్ బీన్ అనేది ఐ, వీకి యూజ్ చేసేసేయాలి. సో ఇక్కడ మనకి క్లూ వర్డ్స్ ఏంటి? ఫర్, ఫ్రమ్, టు, ఫ్యూచర్, ఇలాంటివన్నీ మనకి క్లూ వర్డ్స్ కిందకి వచ్చేస్తాయి. We use it to project ourselves forward in time and to look back. It refers to events or actions in a time between now and some future time or unfinished. It is most often used with the time expressions. Example ఏంటి? I will have been eating breakfast for 30 minutes at 8 o'clock tomorrow. ఇలా మనకి ఒక పని ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ, గతంలో కానీ ప్రారంభించిన పని భవిష్యత్తులో కొంతకాలం పాటు ఖచ్చితంగా కొనసాగుతుంది అని తెలపడానికి ఇక్కడ మనము ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ 30 minutes at 8 o'clock tomorrow. ఇక్కడ మనకి ఫ్యూచర్లో కొంతకాలం పాటు కొనసాగుతుంది, ఖచ్చితంగా 30 minutes వరకు కొనసాగుతుంది అని ఇక్కడ చెప్తుంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.